వందనాలు పాస్టర్ గారు. వందనాలండి. పాస్టర్ గారు వందనాలండి. అయ్యగారు, జీవన్ గారు వాయిస్ ఆ! వినపడట్లేదండి. వాయిస్ అప్పుడు చెప్పండి వినపడుతుంది. ఓకేనండి. ఇప్పుడు వినపడుతుందండి. ప్రభునందు ప్రియమైన మన రక్షకుడైనటువంటి యేసు క్రీస్తు వారి పేరట శుభాభివందనాలు తెలియపరుస్తూ ఉన్నాను. దేవుడు మనల్ని ప్రేమించి మరి ఈ డిసెంబర్ మాసంలో ఈ 2వ ఆదివారంలో దేవుడు మనల్ని ప్రవేశపెట్టినటువంటి ఆ ఉన్నతమైనటువంటి కృపను బట్టి ప్రభువారికి ఏమిచ్చి ఆయన రుణాన్ని మనం తీర్చలేము. ఎందుకంటే దేవుడు ఎంతగానో ప్రేమించి సంరక్షించి పోషించి ఆయన ఇచ్చినటువంటి ఈ సంపూర్ణమైనటువంటి కృప కొరకై దేవుని ఉచితమైనటువంటి నామాన్ని మనం కనపరచవలసిన వారమై ఉన్నాము. అందును బట్టి దేవాది దేవునికి మరి దాస్తుత్యం చెల్లించున్నాను. మంచిది. ఈ సమయంలో ఒక మాటని మనం బైబిల్ గ్రంథంలో నుంచి చదువుకుందాము. యోబు గ్రంథము 6వ అధ్యాయము 7వ వచనములో ఈ విధంగా రాయబడి ఉంది. యోబు గ్రంథము 6వ అధ్యాయము 7వ వచనాన్ని మనం చదువుతూ ఉన్నామండి. నేను ముట్టనల్లని వస్తువులు నాకు వ్యయములైనను, ఇవే నాకు భోజన పదార్థములాయెను. ఆహా, నా విన్నపము నాకు నెరవేర్చబడును గాక. నేను 8:7 అప్పుడు నీ స్థితి ఎదుట కొద్దిగా ఉన్నట్టు తుదకు నీవు మహాభివృద్ధి పొందుదువు. తుదకు నీవు మహాభివృద్ధి పొందెదవు. చిన్న ప్రార్థన చేద్దాం. ప్రేమ నమ్మకం కలిగిన మా ప్రియ గొప్ప దేవానికి వందనాలు, స్తోత్రములు. ఇది నాన్న ప్రభువా, మరొకసారి నీ పాదములు పట్టుకుని మేము రీతిలో నేను కలుసుకొని నేను స్తుతించే భాగ్యం మాకు ఇచ్చారు. ఎందుకంటే ఎక్కడైతే 2-3 ఉంటారో అక్కడ నేను ఉంటానని చెప్పి మీరు సెలవిచ్చి ఉన్నారు. అందును బట్టి మీకే వందనాలు, స్తోత్రాలు. కానీ ఈ తెల్లవారుజామున నాయన ఈ నామాన్ని కనపరుస్తూ ఉండగా సహాయం చేసి కృప చూపించమని జూమ్ లో ఉన్నటువంటి వారందరికీ ఆత్మీయ నాయన వరములతో కూడినటువంటి మాటలు అందించమని త్వరగా రాబోతున్న రక్షకుడిని యేసయ్య నామం పేరిట అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. చూడండి, ఈరోజు మనం చదువుకునే ధ్యానించే అంశం ఏంటంటే నీవు మహాభివృద్ధి పొందెదువు. మరి నీవు మహాభివృద్ధి పొందాలంటే మరి అసలు మనం నేను వృద్ధి పొందాలంటే ఏమేమి చేయాలో ఏంటో బైబిల్ గ్రంథంలో నుంచి ఈ తెల్లవారుజామున 1 లేకపోతే 2 మాటలు మనం జాగ్రత్తగా నేర్చుకోవడానికి ప్రయత్నం చేద్దాము. హోషేయ గ్రంథము 14వ అధ్యాయము 5వ వచనాన్ని మనం ఈ విధంగా ధ్యానించుకుంటూ ఉన్నాము. చూడండి, హోషేయ గ్రంథము 14వ అధ్యాయము 5వ వచనాన్ని మనం ధ్యానించుకుంటూ ఉన్నాం. చెట్టునకు మంచు ఉన్నట్టు చదవండి. నేను అతని కుందును. 14:5 చెట్టునకు మంచు ఉన్నట్లు చెట్టునకు మంచు ఉన్నట్లు నేను అతనికి ఉందును. నేను అతనికి 14:5 అదేనండి, అదే 14:5. ఓకేనండి. దేవుని యొక్క వాక్యం చెప్తున్నటువంటి మాట మనం ఒకసారి ఆలోచన చేయగలిగితే, పరిశుద్ధమైనటువంటి నీవు నేను ఆయన వైపుకు తిరిగినప్పుడు ఆయనతో కలిసి ఉండాలని ఆలోచన, లేకపోతే ఆయన కృప మన మీద ఉన్నప్పుడు
దేవుడు చేస్తున్నటువంటి కార్యాలను గురించి కూడా మనం ఆలోచన చేయగలగాలి. ఎందుకు, ఎలాగా, ఏమిటి అనంటే, ఏ వ్యక్తి కూడా మరి ఒకేసారి ఏం చేయకూడదంటే అభివృద్ధి పొంది ఆశీర్వాదం అనేది చూడలేడు. ఒకేసారి దీవెనలనేవి చూడలేడు. ఎందుకంటే మన భక్తులు అనేక మంది కూడా వారు చాలా ప్రయాసపడి, కష్టపడి, వేదన పడి, వారికున్నటువంటివన్నీ కూడా వారు పోగొట్టుకుని, వారికున్నవన్నీ కూడా నష్టపరుచుకుని, దేవుని ఎదుట వారు ఏమీ లేని వారిగా ఉన్నప్పుడే దేవుడు వారిని ఉన్నతంగా ఆశీర్వదించడం అనేది జరిగింది. మరి దేవుడు ఈ రాత్రి లేకపోతే ఈ తెల్లవారుజామున ఆయన అంటున్నటువంటి మాట ఏంటో మనం జాగ్రత్తగా ఆలోచన చేస్తే, నీవు మహాభివృద్ధి పొందాలి. మహాభివృద్ధి పొందాలి. పొందాలి. మరి ఈ అభివృద్ధి పొందాలి. మహాభివృద్ధి అనేది మరి ఊరకనే మనకి వచ్చేదేమీ కాదండి. ఎందుకంటే ఈ మహాభివృద్ధి కోసం మన పితరులు పడినటువంటి కష్టాన్ని కూడా ఒకసారి మనం జ్ఞాపకం చేసుకోవడానికి ప్రయత్నం చేయాలి. ఎందుకంటే వారు ప్రార్థనలో ఏం చేయబడ్డారంటే నలగగొట్టబడ్డారు. ఏమండి? ఉపవాసంలో వారు ఏం చేయబడ్డారంటే నలగగొట్టబడ్డారు. వారు అన్ని విషయాల్లో కూడా ఏం చేయబడ్డారంటే ప్రభు కొరకు వారు ఏం చేయబడ్డారంటే ఒక విధంగా చెప్పాలంటే రిక్తునిగా వారు కనపడ్డారు. మరి ఈ దినాన్ని కూడా మనం చేయవలసినటువంటి ఆ కృప ఏంటంటే, దేవునితో ఉన్నటువంటి మనము, దేవునితో ప్రేమ కలిగిన నడుచుకుంటున్నటువంటి మన జీవితంలో కూడా మరి ఎత్తు పల్లాలు అనేటువంటివి సర్వసాధారణంగా మన జీవితంలో కనపడతాయి. కానీ దేవుడు దాని వెనుక ఒక మహాభివృద్ధి అనేది ఉంచాడనే సంగతి మాత్రం మనెవరికీ తెలీదు. అదంతా ఎందుకండి? సమరయ స్త్రీతో యేసయ్య మాట్లాడుతా ఉన్నాడు. కానీ ఊరు జనం అంతా కూడా ఆమెను చాలా చులకనగా, తక్కువగా ఆమె గురించి మాట్లాడడం, ఆమె గురించి మరి అవహేళన చేయటం, ఆమె గురించి చిన్న చూపు చూడటం, ఇవన్నీ కూడా ఏం చేస్తా ఉన్నారంటే ఆమెని బాధపడుతున్నటువంటి సందర్భాలు కనిపిస్తూ ఉన్నాయి. కానీ దేవుని యొక్క వాక్యం అంటున్నటువంటి మాట ఏంటో వింటే అక్కడ అంటున్నారు కదండి, ఏమనంటే ఆమెలో ఉన్నటువంటి, ఆమె జీవితంలో ఉన్నటువంటి, ఆమె మనస్సులో ఉన్నటువంటి ఆ మాట యేసయ్య ఒకేసారి చెప్పగానే ఆమెకున్నటువంటి ఆలోచనలన్నీ కూడా ఏమైపోయాయంటే అభివృద్ధిగా మార్చబడిపోయాయి. దేవుని స్తోత్రం కలుగును గాక. ఎలాంటి అభివృద్ధిగా మార్చబడిపోయాయి అంటే, ఆ సమరయ పట్టణం అంతా కూడా ఏమండి, నేను చేసినవన్నీ కూడా నాతో చెప్పినటువంటి వారిని, మెస్సయ్యను నేనేం చేశానంటే చూశాను. మెస్సయ్య యొక్క జీవితాన్ని నేను కనుగొన్నాను. ఆయనలో ఉన్నటువంటి గొప్పతనాన్ని, ఆయనలో ఉన్నటువంటి మంచిని నేనేం చేశానంటే తెలుసుకున్నాను గనుక నా జీవితము ఈనాటి దినము నుంచి మహాభివృద్ధిగా మార్చబడుతూ ఉంది అని చెప్పి ఆలోచన చేసి ఒక ఎత్తైనటువంటి స్థలములో ప్రభు సన్నిధిని ఆరాధన చేస్తూ ఉన్నటువంటి ఉన్నతమైనటువంటి అనుభవంలోనికి నడిపించబడింది ఆ సమరయ స్త్రీ. ఈనాటి దినమున మనం చదువుకున్నటువంటి లేఖన భాగంలో దేవుడు అనుకుంటున్నాడు ప్రతి ఒక్కరూ కూడా ఎలా ఉండాలంటే మహాభివృద్ధి పొందాలి, అందరూ కూడా ఆశీర్వదించబడాలి. బైబిల్ చెప్తున్నటువంటి మాట, యెహోవా వలన ఆశీర్వదించబడిన వాడా నీవు లోపలికి రమ్ము అని చెప్పి ఆదికాండంలో దేవుడు సెలవిస్తా ఉన్నాడు. కాబట్టి ఈనాటి దినమున దేవుడు మనల్ని కూడా ఆశీర్వదించడానికి పిలుచుకుని ఉన్నారు కనుక, ఆశీర్వదించడానికి పిలువబడినటువంటి మనము దాని ముందు ఏం చేయబడాలంటే కొన్ని శ్రమలు అనేవి మనం ఏం చేయాలంటే చూడాలి. కొన్ని ఇబ్బందులు అనేవి మనం చూడాలి. చూడండి, ఇక్కడ ఒక మంచి మాట అంటా ఉన్నాడు. ఇశ్రాయేలు యొక్క ప్రజల గురించి మాట్లాడుతూ
ఈ హోషేయ గ్రంథము 14వ అధ్యాయము 5వ వచనంలో చెట్టునకు మంచు చెట్టుకు మంచు ఉన్నట్లు ఉన్నట్టు నేను అతనుకుందును. ఏమండి ఆ తోడేందును తామర పుష్పము తామర పుష్పము పెరిగినట్లు అతడు అభివృద్ధి పెరిగినట్లు పొందును. అతడు అభివృద్ధి అభివృద్ధి పొందును. పొందును. దేని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అంటే దేవుని తట్టు ఎవరైతే తిరుగుతారో, దేవుని లోనికి ఎవరైతే రావడానికి ఇష్టపడతారో, దేవుని వైపుకు ఎవరైతే చూస్తారో వారిని దేవుడు మహాభివృద్ధికి అవకాశం ఉంది. దేవుని స్తోత్రం కలుగును గాక. ఈ మహాభివృద్ధి ఏమంటే దేవుడే ఇవ్వాలి తప్ప మనుషులు ఇచ్చేది కాదు ఇది. దేవుడే స్వయంగా మనల్ని ఏం చేయాలంటే బ్లెస్ చేయాలి. స్వయంగా దేవుడే మనల్ని ఆశీర్వదించాలి. కాబట్టి ఈ తెల్లవారుజామున దేవుని యొక్క వాక్యం వింటున్నటువంటి మనము మన జీవితంలో ఎప్పుడైతే దేవుని తట్టు మనము తిరుగుతామో, దేవుని వైపుకు మనము రావడానికి ఇష్టపడతామో, ఆయనతో కలిసి సహవాసం చేయటానికి ఇష్టపడతామో, ఆయనతో మాట్లాడుతామో, ఆయనలో మనం ఎప్పుడైతే ఆయన హృదయంలో ఉంటామో, దేవుడు ఆటోమేటిక్‌గా మనకి ఏది కూడా కొదువు అనేది ఎక్కడా కూడా కనిపించదు. ఎందుకు కొదువు అనేది కనిపించదంటే, మనం ఎవరిలో ఉన్నాం, ఎవరితో నడుస్తూ ఉన్నాం, ఎవరితో మనం నిలబడ్డామంటే, దేవునితో. సర్వము కలిగినటువంటి దేవాది దేవునితో మనం ఏం చేస్తా ఉన్నాం? నడుస్తూ ఉన్నాం. జీవము కలిగినటువంటి దేవాది దేవునితో ప్రయాణం చేస్తూ ఉన్నాం. ఏవండి ఈ లోకాన్ని ఈ లోకములో ఉన్నటువంటి పాపాన్ని జయించినటువంటి ఆ పరిశుద్ధుడైనటువంటి దేవాది దేవుని చేతిలో మనం ఉన్నాము గనుక ఈనాటి మొదలుకొని మనము చేయవలసినటువంటి పని ఏంటంటే మనందరము కూడా మరి మహాభివృద్ధి పొందాలంటే ఇక్కడ రాయబడి ఉంది కదండి, చెట్టునకు మంచు ఉన్నట్లు నేను అతనికి ఏం చేస్తానంట తోడుగా ఉంటాడట. నిజమే కదండి. ఆ చెట్టుకు మంచు ఏ విధంగా అయితే తోడుగా ఉంటుందో దేవుడు మనకు అలాగ తోడుగా ఉంటాడటండి. ఎంత అద్భుతమైనటువంటి మాట అండి. అంటే దేవుడు ఒక మరి ఆత్మీయమైనటువంటి పరమార్థాన్ని మనం ఆలోచన చేయగలిగితే ఏమండి చెట్టునకు మంచు ఉన్నట్లుగా మనకు ఆయన తోడుగా ఉండడానికి ఇష్టపడతా ఉన్నాడు. అంటే వాక్యం సెలవిస్తా ఉంది కదండి. భోజనపు బల్ల చుట్టూ నీ కుటుంబము నీవు ఒలీవ చెట్లు వలె ఉండాలని వాక్యం సెలవిస్తా ఉంది. అంటే మన జీవితంలో దేవుడు మనతో ఉండడం అనేది దేవుడు మనకి ఇచ్చినటువంటి గొప్ప భాగ్యం అండి అది. దేవుడు మన కుటుంబం అంతటితో ఉన్నారనుకోండి, అదేంటి మనకి గొప్ప భాగ్యం అది. ఇప్పుడు నీవు, నీ కుటుంబము, నీ భర్త, నీ పిల్లలు అందరూ రక్షించబడి ఒకే భోజనపు బల్ల చుట్టూ కూర్చుని చక్కగా ప్రార్థన చేస్తూ భోజనం తినండి. ఆ సంతోషం వేరే కదండీ. అంతేగాని ఇక ఎవడికి ఆకలేస్తాడు ఎళ్లి ఆ వంటగదిలోనికి ఎళ్లి పెట్టుకొని తింటున్నారనుకోండి. అక్కడ సమాధానకరమైనటువంటిది అక్కడ కనిపించదు మనకి. కానీ ఒకే టేబుల్ మీద అందరూ కలిసి కూర్చుని ప్రార్థన విన్నపములతో ఆ యొక్క ఇచ్చినటువంటి ఆ భోజనం కొరకు ప్రార్థన చేస్తూ ముందుకు నడిపించబడ్డామనుకోండి, ఆ గొప్ప ఘనత అది మనకి ఎవరు ఇవ్వలేరండి. అందుకే దేవుడు అంటున్నాడు కదా, నీవు మహాభివృద్ధి పొందెదవు. మహాభివృద్ధి పొందేది. ఒకవేళ దేవుడే గాని ఆశీర్వదిస్తే, దేవుడే గాని అన్ని చేతులు పట్టుకుని నడిపిస్తే భూమి మీద ఎవ్వరు కూడా ఏం చేయలేరంటే ఆపలేరండి. నేను చాలా సాక్ష్యాలు విన్నాను. ఏంటి అంటే వాళ్ళనే మాట, మొదటిగా అసల ఆహ్, వీళ్ళు ఎలాగుండేవారండి అసల. ఏవండి మనకు జ్ఞాపకం చేస్తా ఉంటారు చాలా మంది. ఎందుకంటే మన స్థితి, మన పరిస్థితి ఎప్పుడు కూడా మనం మర్చిపోకూడదండి. చాలా మంది అంటుంటారు ఏమనంటే, అసల వాళ్ళు ఎలాగుండేవారండి పూర్వం. వాళ్ళ పరిస్థితి ఎలా ఉండేదండి. ఆ పరిస్థితులు అన్నీ కూడా మనం ఏం చేయమండి జ్ఞాపకం చేసుకుంటా ఉంటాం. కానీ ఇతరులు మన గురించి వాళ్ళు ఏం చేస్తుంటారు, మన పరిస్థితి గురించి, మన బాగోగుల గురించి, మనం పడుతున్నటువంటి ఇబ్బందులు ఏమీ కనిపించవు. ఈ హృదయంలో ఎన్నో బాధలుంటాయి. కానీ పైన ఉన్నటువంటి ఆ యొక్క మరి అందమే కనపడుతుంది తప్ప లోపల ఉన్నటువంటి బాధ ఎవరికీ
కనిపించదు. ఎందుకంటే లోపల ఉన్నటువంటి ఆత్మకు ఎవరు తోడుగా ఉంటారంటే పరమ తండ్రి దేవాది అయినటువంటి యేసు క్రీస్తు వారు ఏం చేస్తారని ఆత్మకి తోడుగా ఉంటారు. తోడుగా ఉండడమే కాదు, బలపరుస్తూ ఉంటారు, నడిపిస్తూ ఉంటారు. నీవు మహాభివృద్ధి పొందాలని, క్షేమకరమైనటువంటి మార్గంలో నడవాలని, రక్షణ పాత్ర నువ్వు చేత పట్టుకుని ప్రభువుని ఎంబడించాలని ఆయన ఏం చేస్తా ఉంటారంటే ఎదురు చూస్తా ఉంటారండి. చూడండి, రెండో మాట కూడా చూద్దాము. ఇంకా మనము ఎలాగుండాలో బైబిలే చెప్తా ఉంది. చూడండి, పరిశుద్ధమైనటువంటి లేఖన భాగంలోనే మనం చూద్దాం. ఆదికాండము 17వ అధ్యాయము 2వ వచనాన్ని చదువుదాము. ఆదికాండము బైబిల్ ఉన్న వారందరూ తీసుకోండి. నాకును నీకును మధ్య నా నిబంధనను నీకును మధ్య నిబంధనను నా నిబంధనను నియమించి నిన్ను అత్యధికముగా అభివృద్ధి పొందించేదనని అతనితో చెప్పాను. అత్యధికముగా అభివృద్ధి పొందిన చేత అని అతనితో చెప్పాను. చూడండి, ఇక్కడ రెండో మాట మనం చదువుకున్నట్లయితే మనం చేయవలసినటువంటి రెండవ పని ఏంటంటే దేవుని ఎదుట మనం ఎలా ఉండాలంటే నిందారహితులుగా నడుచుకోవాలి. ఏం చేయాలండి? దేవుని ఎదుట నిందారహితుడవై ఎప్పుడైతే మనం నడుచుకుంటామో ఆయన అంటున్నటువంటి మాట ఏంటో మనం వినగలిగితే నీవు మహాభివృద్ధి పొందేదు. ఏం పొందుతావండి? మహాభివృద్ధి పొందుతావు. ఎందుకంటే దేవుని సన్నిధిలో దేవుని మీద ఆధారపడినటువంటి మనము దేవుని ఎదుట నిందారహితుడిగా మనం ఏం చేయాలి? నడుచుకోవాలటండి. అప్పటికే మరి అబ్రాహాం గారికి 99 ఏండ్లు వచ్చేసి అప్పటికే దేవుని యొక్క మరి ప్రత్యక్షత, సర్వశక్తి కలిగినటువంటి దేవుడు, ఏమైనా ఆయన చేసినటువంటి వాగ్దానాలు, ఆయన చేయబోతున్నటువంటి ప్రతిదీ కూడా దేవుడు మరి కూలంకుషగా ఆయనతో మాట్లాడటం జరిగింది. దేవుడు ఆశీర్వదిస్తానని చెప్పారు. ఏమండి, అన్ని విషయాలలో ఆయన సాగిలపడి దేవుని ముందు మరి ఆ మహాభివృద్ధి మరి కలగటానికి, వారికి ఉన్నటువంటి లోటు తీర్చబడడానికి ఇవన్నీ కూడా దేవుడు ఆలోచనలో పెట్టుకుని ఉన్నాడు. ఆయన అంటున్నటువంటి మాట ఏంటంటే చక్కటి మాట అంటున్నాడు, నాకును నీకును మధ్య నా నిబంధన నియమించి నిన్ను అత్యధికముగా అభివృద్ధి పొందించట చేతనని అతనితో చెప్పాను. చూడండి, వారికి ఏమండి ఆయనకి మధ్య నిబంధన అనేది ఉందండి. నిబంధన అనగా మరి మనందరికి బాగా ఎరుగుదాం అనుకుంటున్నాను నేను. దేవుడు ఒక ఆజ్ఞ పెట్టాడు వారికి, అంటే దేవునికి, అబ్రహాం గారికి కూడా దేవుడు ఒక నిబంధనలతో కూడినటువంటి ఒక మాటను నియమించాడు. ఏంటి ఆ మాటలంటే ఆయన అంటున్నాడు, అత్యధికముగా అభివృద్ధి పొందించద చేతనని అతనితో చెప్పాను. అంటే నిన్ను అత్యధికముగా నేనేం చేస్తాను? అభివృద్ధి పొందటానికి నేనేం చేస్తాను? దోహదపడతాను. నేను అత్యధికముగా ఆశీర్వాదంలోనికి నడిపించటానికి నేనేం చేస్తాను? ఇష్టపడతాను అని చెప్పి పరిశుద్ధమైనటువంటి దేవుని యొక్క వాక్యంలో మనము ఈ పూట మనం నేర్చుకుంటా ఉన్నాం. చూడండి, అబ్రహాము గారు ఆ స్థితిలోనికి రావడానికి ఆయన పడినటువంటి ప్రయాసం కూడా జ్ఞాపకం చేసుకోవాలి కదండి. ఆయన పడినటువంటి కష్టాన్ని కూడా జ్ఞాపకం చేసుకోవాలి కదండి. ఆయన పడినటువంటి వేదన కూడా జ్ఞాపకం చేసుకోవాలి కదండి. ఆయన కాల్చినటువంటి కన్నీరు, ఆయన పడినటువంటి వేదన, ఇవన్నీ జ్ఞాపకం చేసుకోవాలి. ఆశీర్వాదము పొందుకోవడానికి, లేకపోతే నువ్వు మహా అభివృద్ధి పొందడానికి మనం సిద్ధపడినటువంటి మనము ఆ ముందు ఉన్నటువంటి శ్రమను కూడా ఏం చేయాలంటే గుర్తించాలి. చాలా మంది అంటుంటారు కదండి, ఒక మంచి ఇల్లు కానీ ఏదైనా మంచి పొజిషన్ లో ఉన్నప్పుడు పిల్లలతో తల్లిదండ్రులు అనే మాట ఏంటంటే, నేను అంత కష్టపడ్డానో తెలుసా నీకు? ఈ స్థితిలో ఉండడానికి నేను పడినటువంటి కష్టం, నేను కార్చినటువంటి కన్నీరు, నేను చేసినటువంటి రోదన ఎంత ఎక్కువగా ఉందో నీకు ఏం తెలుసు అని చెప్పి వారి యొక్క పడినటువంటి వారి యొక్క శోభను వారు ఏం చేస్తారంటే గుర్తు చేసుకుంటారు. దేనికోసం అంటే నీవు మహాభివృద్ధి పొందాలని
నా యేసయ్య కోరుకుంటా ఉన్నాడు ఈ తెల్లవారుజాము. కాబట్టి ఈ ఆనంద మాసంలో దేవుని ఎరిగినటువంటి నీవు నేను మనందరము కూడా చేయవలసినటువంటి రెండో పని ఏంటంటే, దేవుని ఎదుట నిందారహితుడిగా మనం ఏం చేయాలంటే నడుచుకోవాలి. అంటే నిందలు లేని వారిగా మనం నడుచుకోవాలి. నిందలు ఎన్ని రావడం సహజమే. కానీ మనము నిందారహితుడిగా దేవుని ఎదుట కనపరచబడినప్పుడు ఆయన అంటున్నాడు కదా, నేను అత్యధికమైనటువంటి అభివృద్ధిలోనికి నేను ఏం చేస్తాను, నడిపిస్తాను అని చెప్పి ఆయన స్పష్టంగానే మాట్లాడుతూ ఉన్నాడు. కాబట్టి ఈ తెల్లవారుజామున దేవుని యొక్క వాక్యం అంటున్నటువంటి ప్రభునందు దేవుని బిడ్డలారా, నీవు మహాభివృద్ధి పొందేదవు, నీవు క్షేమముగా ఉండాలి అని అనుకుంటే మనం చేయవలసినటువంటి మొదటి పని ఏంటంటే, చెట్టుకు మంచు ఏ విధంగా అయితే తోడుగా ఉంటుందో మనందరం కూడా దేవుని తట్టు తిరిగే వారంగా ఉండాలి. రెండవది ఏంటంటే, దేవుని ఎదుట నిందారహితులుగా మనం ఏం చేయాలంటే నడుచుకోవాలి. మూడవది కూడా చూసి మనం ప్రార్థన చేసుకుందాము. ఆదికాండము 35వ అధ్యాయము, ఆదికాండము 35వ అధ్యాయము 10-11 వచనాలు చదువుదామండి. 35, 10, 11 వచనాలు. అప్పుడు దేవుడు నీ పేరు యాకోబు, ఇక మీదట నీ పేరు యాకోబు అనబడదు, నీ పేరు ఇశ్రాయేలు అని చెప్పి అతనికి ఇశ్రాయేలు అని పేరు పెట్టెను. ఇశ్రాయేలు అని పేరు పెట్టెను. అంటే నీ పేరు నీ జీవితాన్ని మొదట ఏం చేయాలంటే మార్చుకోవాలి. ఏం చేయాలండి? మార్చుకోవాలి. పేరు మన జీవితాన్ని మార్చుకోవటానికి నీవెప్పుడైతే ముందుకు వస్తావో అప్పుడు నీవేం చేస్తావంటే మహాభివృద్ధి పొందడానికి అవకాశం ఉంది. బైబిల్ స్పష్టంగా చెప్తా ఉంది ఏమనంటే, అప్పుడు దేవుడు అతనితో నీ పేరు యాకోబు, ఇక మీదట నీ పేరు యాకోబు అనబడదు, నీ పేరు ఇశ్రాయేలు అని చెప్పి ఏమండి ఆయన పేరు కాస్త ఏం చేయబడింది అక్కడ, మార్చబడింది. మోసగాడు అనే మాట కొట్టివేయబడి ఇశ్రాయేలు అంటే అనేక మందికి అతను ఇప్పుడు ఎలాగున్నాడండి, అనేక మందికి ఎలాగున్నాడు ఇప్పుడు, అనేక మందికి తండ్రిగా ఉన్నాడు, అనేక మందిని ఆదరించేవాడిలాగా ఉన్నారు, అనేక మందిని దేవుని వైపుకు త్రిప్పేవాడిగా ఉన్నారు, అనేక మంది కోసం ప్రార్థన చేసేవాడిగా ఉన్నాడు. తనకు తనుగా దేవుని ముందు నిలబడి ఏమండి సాష్టాంగపడి దేవుడిచ్చిన ప్రతి మాటను కూడా తాను నెరవేర్చే స్థితిలోనికి కనపడతా ఉన్నాడంటే దానికి గల అర్థం ఏంటంటే ఏమండి, తన పేరు తన జీవితాన్ని ఏం చేసుకున్నాడంటే ప్రభువు కొరకు మార్చుకున్నాడు. ఈ రోజున రకరకాల జీవితాలు, రకరకాల కుటుంబాలు కనపడతా ఉన్నాయి. ఏమండి మంచి పేరు ఉంటుంది, ఏమండి ఉన్నతమైనటువంటి పేర్లు ఉంటాయి, ఉన్నతమైనటువంటి ఏమండి మాకు తెలిసినటువంటి ఒక ఆమె ఉంది శాంతమ్మ. ఏం పేరండి? శాంతమ్మ. ఈనాడు కూడా కుటుంబంలో శాంతి ఉండదండి, సమాధానం ఉండదు. ఎప్పుడు చూసినా గొడవలు, దెబ్బలాట్లు, అల్లర్లు, ఏమండి అన్ని. పేరు మాత్రం ఏం పేరండి? శాంతమ్మ. దేవుని మందిరానికి వస్తే మాత్రం శాంతంగానే ఉంటుంది, ఇంటికాడ మాత్రం ఏమైపోద్దంటే ఏమంటే సీతక్కలాగా మాట్లాడుతూ ఉంటుంది. ఈ రాత్రి లేకపోతే తెల్లవారుజామున ఆలోచన చేయండి. మన పేరు మన జీవితాన్ని చూపించినట్లుగా మనం బ్రతకటం నేర్చుకోవాలి. అప్పుడు నువ్వేం చేస్తావంటే మహాభివృద్ధి పొందడానికి అవకాశం ఉంది. 11వ వచనం ఉంది. ఆ అభివృద్ధిని మరియు దేవుడు నీకు నాకు మనందరికి ఇవ్వడానికి ఇష్టపడతా ఉంది. 11వ వచనం ఉందండి. 11వ వచనం 11వ వచనంలో ఉంది కదండి. మరియు దేవుడు నేను సర్వశక్తి గల దేవుడను, నేను సర్వశక్తి గల దేవుడను, నీవు ఫలించి అభివృద్ధి పొందుము. ఎంత గొప్ప మాట అండి. నువ్వేం చేస్తావంటే ఫలించి అభివృద్ధి పొందుతావు. అంటే దేవుడు నీవు ఫలించాలని, అభివృద్ధి పొందాలని ఆయన ఎదురు చూస్తా ఉన్నాడు. మనం అభివృద్ధి పొందితే మొదటగా సంతోషించేది ఎవరండి? దేవాది దేవుడే. నువ్వు దీవించబడితే మొదటిగా నిన్ను బట్టి సంతోషించేది ఎవరంటే ఆ పరమ తండ్రి. కాబట్టి 3 విషయాలు
మనము ఈ తెల్లవారుజామున నేర్చుకున్నాం. నీవు మహాభివృద్ధి పొందాలంటే యోబు గ్రంథము 8:7 ఏమండి జ్ఞాన అంశంగా తీసుకుని ఉన్నాము. మొదటి మాట ఏంటంటే దేవుని తట్టు మనం తిరగాలి. రెండవది ఏంటంటే దేవుని ఎదుట నిందారహితులుగా మనం నడుచుకోవాలి. మూడవది ఏంటంటే నీ పేరు పేరు నీ జీవితాన్ని ప్రభువు కొరకు మార్చుకోవాలి. ప్రభువు కొరకు మార్చుకోవాలి. మార్చుకుంటే మన జీవితంలో మహాభివృద్ధిని చూస్తాం. శాపాలు కొట్టివేయబడతాయి, పాపాలు కొట్టివేయబడతాయి. ప్రభువు కొరకు ఏమైనా ఒక విలువైనటువంటి పనిముట్టిగా మనము కనపడగలిగితే ఏమండి ఉన్నతంగా దేవుడు దీవిస్తాడు. అలాంటి గొప్ప కృప ఈ జూములో ఉన్నటువంటి వారందరికీ, ఇంకా దైవ సేవకులకును ఏమండి వారి కుటుంబాలకును దేవుడు ఈ ఉన్నతమైనటువంటి కృప ఈ ఆనందపు మాసపు వేళలలో దేవుడు మనందరికీ సంపూర్ణంగా అనుగ్రహించబడుదును గాక. ఆమేన్. మరి ఆమేన్. మరి మీరు నన్ను అందించాలి. ఎందుకంటే రాత్రి ఒక చిన్న క్రిస్మస్కి వెళ్ళడం జరిగింది. రాత్రి నుంచి మించి వచ్చేసరికి 2:10 అలా కావటం జరిగింది. ఏదేమైనా మరలా తెల్లవారుజాము లేచి ప్రభు మీతో కలిసి ఈ విధమైన మురళి గారు అమ్మా మా గ్రూప్ లోకి మురళి అని ఒక ఆయన వచ్చారండి. మన ఊరే కోరమావిడే కంచి వాళ్ళ బామ్మద్దండి. చిక్కాల కాదండి, ఆ కంచి కాదు, ఈ కంచి శ్యామ్ బాబు. ఓకే అండి, ఓకే అండి, ఓకే. వాళ్ళ బామ్మద్దండి. బలహీన కిడ్నీ రండి, అదే నడవలేకపోతున్నారు, కూర్చోలేకపోతున్నారు. చాలా బలహీనత కిడ్నీ, నడవలేకపోతున్నారు. పొరుగు నుంచి ఊరు వచ్చారు, ఇవాళ జూమ్ లోకి వచ్చారండి. ఆయన కోసం ప్రార్థన చేయండి. ఇక కొత్తగా నోకరాజు గారు వచ్చారు, ఆయన అవసరత కోసం ప్రార్థన చేయండి. ప్రార్థన చేసి ఆశీర్వాదించండి అయ్యారు. ఓకేనండి, చిన్న ప్రార్థన చేద్దాము. మొదటిగా దేవాది దేవునికి స్తోత్రం చెల్లిద్దాము. ఎందుకంటే దేవుడు సమస్త ఘనత మహిమ ఆయన మరి ఉన్నతమైనటువంటి కార్యం చేయగలరు. చనిపోయినటువంటి లాజరు 4 దినాలు సమాధిలో ఉన్నప్పటికీ కూడా ప్రభువారు మరి పిలిచిన వెంటనే తనలోనికి జీవాత్మ వచ్చి ఆయన బ్రతికి వచ్చినట్లుగా మనం దేవుని యొక్క వాక్యమును చూస్తా ఉన్నాం. ప్రభువా, ఈ దినమున నాయన ప్రియులు నాయన కంచి గారి వరకు బామర్ది గారు మీ చేతులుగా అప్పగిస్తూ ఉన్నాము. నాయన ఆవిడకున్నటువంటి బలహీనత మీరు ఎరిగి ఉన్న దేవుడిగా ఉన్నారు. ఇప్పుడే ఆవిడని స్వస్థపరచండి. సంపూర్ణమైనటువంటి ఆరోగ్యంతో నింపబడును గాక. ఆవిడ మీద ఉన్నటువంటి ప్రతి విధమైనటువంటి నాయన శాపమును యేసు నామములో కొట్టివేయబడును గాక. నీ కనికరము, నీ కృప, నీ జాలి వారి మీద ఉంచండి నాయన. ప్రతి రోజు నాయన జూములో ప్రభు కలవటానికి, మరింతగా అభివృద్ధి పొందడానికి, మరిన్ని ఆశీర్వాదములు వారు చూడడానికి నాయన వారికి ఉన్నటువంటి బలహీనతను వారు ఆధారముగా చేసుకునక తండ్రి సంపూర్ణమైనటువంటి కృపను వారికి అందించమని అడుగుతూ ఉన్నా. ప్రియులు నోకరాజు గారిని కూడా దీవించండి, బలపరిచి మంచి ఆరోగ్యాన్ని ఇవ్వండి. నీ దైవకమైన శక్తి వారికి అనుగ్రహించండి. దాని వీరెవరూ కూడా రావడానికి కృప చూపించారు. అనేక మంది ఇక జూమ్ లో రావడానికి కృప చూపించండి. మరి ముఖ్యముగా ఈ దినమున పరిశుద్ధపరిచి పవిత్రపరిచి మా కొరకు ఏర్పాటు చేసినటువంటి ఈ ప్రత్యేకమైనటువంటి పునరుద్ధాన దినమును బట్టి వందనాలు. ఈ జూమ్ లో ఎంతమంది అయితే ఉన్నారో వారందరి మీద నీ కనికరము, నీ కృపాని జాలిని ఉంచండి. మరి ముఖ్యముగా తండ్రి, మేమందరం ఒకరి ఎడల ఒకరు ప్రేమ అనురాగం కలిగి నేను మంచిగా సహవాసములో ముందుకు నడవడానికి సహాయం చేయండి. దుష్టుడు పాడు చేయాలని ఎన్నో ఆలోచనలు కలిగి ఉన్నప్పటికీ వాడు విషపు ఆలోచనలన్నీ కూడా యేసు నామములో నాయన బయటికి పొమ్మని ఆజ్ఞాపిస్తూ ఉన్నా. సహాయం చేసుకోవచ్చు, మేలుతో నింపి జూమ్ లో ఉన్న ప్రతి ఒక్కరిని పేరు పేరున దీవించి ఆశ్రయించి బలపరచమని త్వరగా రాబోతున్న రక్షకుడు యేసుక్రీస్తు వారి పేరున ప్రతినాడు వేడుకుంటున్నాము తండ్రి. మన తండ్రి అయినటువంటి దేవాది దేవుని ప్రేమ, కుమారులని యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్యమైనటువంటి సహవాసము సన్నిధి ఈ పునరుద్ధాన దినమున ఈ జూమ్ మీటింగ్ లో ఉన్నటువంటి ప్రియులు మరి కంచి గారు వారు బామర్దికి నూతనంగా వచ్చారు. అలాగే ప్రభు నోకరాజు గారికి, ఇంకా జూమ్ లో ఉన్న ప్రతి ఒక్కరికి, సంజమ్మ గారికి, విక్టర్ బాబు గారికి, ఇంకా తోటి సహోదరులందరికీ సదాకాలము తోడై నడిపించబడుదురుగాక, పడుదురుగాక, ఆశీర్వదించబడుదురుగాక, మహా అభివృద్ధిలోనికి నడిపించబడుదుముగాక. ఆమేన్.
మీ ఆమె అందరికీ ప్రభు పేరట వందనాలు. వందనాలండి. గారు వందనాలు. అయ్యగారు.